హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో? బియ్యం పిండి కొబ్బరితో రొట్టెలండి. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో? మనకి ఎలా అంటే అలా ఫోల్డ్ అవుతుంది. ఇది ఎంత సేపు ఉన్నా కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి. దీనికి మొత్తం పీల్ అవుట్ చేసేయాలి, లేదంటే నల్లగా వస్తాయి, అంత బాగోదు. అవి తింటే కూడా దగ్గు వస్తుంది కాబట్టి అవి తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. మనకి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఎంత క్వాంటిటీ అవుతుందో అది ఖచ్చితంగా కొలుసుకోవాలి. అంత కప్పు మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలండి. చూసారా ఇలా ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి అందులో మనం ఏ కప్తో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ వేస్తే పిండి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం వేసుకోవాలి. చిటికెడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనం టేస్ట్కి తగ్గట్టు. ఇవి మంచిగా కలిపి కొంచెం ఉడికించుకోవాలి. ఇది ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎమ్మటే, లేదంటే మెత్తగా గుజ్జులాగా అవుతుంది కాబట్టి పిండి వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. మళ్ళీ వాటర్ ఏమీ అవసరం రాదు. ఇదే చల్లగైనాక మనకి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా అయినాక ఇలా చూసారా ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని మనం ఏ సైజ్ చేసుకోవాలంటున్నామో ఆ సైజ్ చేసుకొని ముద్ద తీసుకొని ఇలా చిన్న ముద్ద తీసుకొని మనకి నిమ్మకాయ సైజ్ అంత ముద్ద తీసుకొని చపాతీ కర్ర మీద కొంచెం పిండి వేసుకొని బియ్యం పిండి వేసుకొని మెల్లగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఎందుకంటే పిండి పగులుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం సాఫ్ట్గా అనుకుంటూ చేసుకుంటూ ఉండాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా బియ్యం పిండి. చూసుకుంటూ మెల్లగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అది రౌండ్గా రాదు కాబట్టి మనం ఏదైనా మూత సాయంతో రౌండ్గా చేసుకోవాలి. అప్పుడు అన్ని ఈవెన్గా కరెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకుంటే మనకి పెద్ద సైజు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. మనకు సైజుని బట్టి చేసుకుంటే సరిపోతుంది. చూసారా మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పెంక పెట్టుకొని అది హీట్ అయినాక మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టె దాని మీద వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ వేయకుండానే మనం కాల్చుకోవచ్చు. మనం ఆల్రెడీ అందులో కోకోనట్ ఉంది కదా, కొబ్బరి, అందులో నుంచి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొబ్బరితో ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది కదా. పిల్లలకి కొబ్బరి తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టియచ్చు. చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూసారా అటు ఇటు కాల్చినాక ఇంకొకటి కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకటి వెనకాల ఒకటి చేసుకొని మనం మూత పెట్టి ఈవినింగ్ వరకైనా ఉంచుకోవచ్చు. మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకైనా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో? ఇలా అన్నీ ఒకటి వెనకాల ఒకటి కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో హెల్దీ అయిన కొబ్బరితో రొట్టెలు ఎలా చేయాలో చూసారు కదా. చాలా హెల్దీ, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా. దీనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు. ఉట్టిగానే ఇలా తినేసేయచ్చు. ఎందుకంటే కొబ్బరిలో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం తీయగా ఉంటాయి. మీకు కావాలంటే ఏదైనా రోటి పచ్చడిలో తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎటు అంటే అటు
మంచిగా ఉంటాయి, చాలా మెత్తగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.